ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 33 ముంబై ఇండియన్స్ వెస్ సన్రైజర్స్ హైదరాబాద్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో గురువారం రోజు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలినాయి. 8లో 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది. 5లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4లో విజయం సాధించినా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. సన్రైజర్స్ జట్టు కూడా 8 మ్యాచ్లు మిగిలినాయి. 8లో 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 7లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4లో విజయం సాధించినా కూడా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఎస్ఆర్హెచ్ వెస్ ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ 23 సార్లు తలపడగా అందులో ఎస్ఆర్హెచ్ జట్టు 10 సార్లు విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ జట్టు 13 సార్లు విజయం సాధించింది. అలాగే ఈ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 87 మ్యాచ్లు జరగగా అందులో 52 సార్లు విజయం సాధిస్తే 34 సార్లు ఓటమి పాలైంది. ఒకసారి టైగా ముగిసింది. అలాగే ఎస్ఆర్హెచ్ జట్టు ఈ వాంఖేడే స్టేడియంలో ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడగా అందులో 2 సార్లు విజయం సాధిస్తే 10 సార్లు ఓటమి పాలైంది. ఒకసారి మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఈ ముంబైలోని వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. వాంఖేడే స్టేడియం సాధారణంగా సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170గా ఉంటుంది. 2015లో ఈ వేదికపై ఆర్సీబీ జట్టు ముంబై ఇండియన్స్ పై 1 వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. అయితే ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే మొదటి ఇన్నింగ్స్ చేసే జట్టు 200 పరుగులు పైగా దాటితే సురక్షితంగా ఉండవచ్చు, ఎందుకంటే గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వాంఖేడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా హిట్టర్లకు అనుకూలిస్తుంది. ఎందుకంటే చిన్న బౌండరీల కారణంగా సిక్సర్లు, ఫోర్లు ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది. అలాగే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ముంబై ఇండియన్స్ వెస్ సన్రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్రిడిక్షన్ కనుక చూసుకుంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కంటే బలంగా ఉంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మినిమం 6 ఓవర్లు కనుక ఆడితే మాత్రం ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.